మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణలో అనవసరమైనటువంటి కొన్ని జిల్లాలున్నాయి, వాటిని తొలగించాలి, జిల్లాల పునర్విభజన జరగాలి అనేటువంటి ఒక ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినప్పుడే బీఆర్ఎస్ కూడా ఒక డిమాండ్ని నిరసనల రూపంలో తెలియజేస్తోంది. అది కూడా సికింద్రాబాద్ జిల్లాని ఏర్పాటు చేయాలి అని. మరి గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనతో ఒక జిల్లాని ఎందుకు చేయలేకపోయింది? ఇప్పుడెందుకు ఈ డిమాండ్తో బీఆర్ఎస్ ముందుకు వస్తోంది? మనతో పాటుగా ఉన్నారు తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నే క్రిషాంక్. హలో అండి, నమస్తే. సో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరుగుతోంది. 33 జిల్లాలు అనవసరంగా ఎవరేది కోరుకుంటే వాళ్ళకి అలా అప్పనంగా అప్పగించేశారు. ఒక శాస్త్రీయత లేదు, అనవసరమైనటువంటి జిల్లాలు ఎక్కువ ఉన్నాయి, వాటిని తొలగించాలి, 25 జిల్లాలు మాత్రమే చేయాలి. ఏ ప్రాతిపదికన, ఏ బ్లూ ప్రింట్ ఉందని మీరు 33 జిల్లాలను ఏర్పాటు చేశారు? అప్పుడు చూడండి, ఒకటి నంబర్ 1, ముందున్న 10 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు అవన్నీ చూసుకున్న తర్వాత ఏంటిదంటే పెద్ద పెద్ద జిల్లాలు అవన్నీ కూడా అంటే ఒక దిక్కు ఇంకో దిక్కు టేల్ ఎండ్ ఒక దిక్కు, మళ్ళీ దాని బిగినింగ్ ఒక దిక్కు, ఇవన్నీ కూడా చూసి అండ్ దేర్ వేర్ డిమాండ్స్ కూడా కాబట్టి, ప్రొటెస్ట్స్ కూడా కాబట్టి వాళ్ళ డిమాండ్స్ తగ్గట్టు ఆనాడు ప్రత్యేకంగా అసలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడమే స్మాల్ ఇస్ బ్యూటిఫుల్, పరిపాలన సౌలభ్యం కోసం అనేది చేయడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు డిమాండ్ చేస్తున్న క్రమంలో ఇవ్వడం జరిగింది. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ములుగు ఉన్నదండి, సూటిగా సీతక్క గారిని అడుగుతున్నాం, ములుగు జిల్లాకి మీరు వ్యతిరేకమా? అందులో ఒకటే నియోజకవర్గం అనుకుందాం. ఎందుకు నియోజకవర్గం ఒకటి? ఎందుకంటే దాని టెరిటరీ, దాని ఫారెస్ట్ వాస్ట్ ఏరియా ఎక్కువగా ఉంటుంది. స్ట్రైట్ క్వశ్చన్. వెరీ రీసెంట్ గా సీతక్క ఇంటర్వ్యూ తీసుకున్నాను, దాంట్లో నేను ఇదే క్వశ్చన్ ని తను అడిగితే, నిజంగా అలాంటి ప్రతిపాదన కనుక ఉంటే వద్దని మేము చెప్తాము, ఎందుకంటే ములుగుకి సంబంధించి ఉన్నటువంటి టెరిటరీ కావచ్చు, అందులో ఏవేవి ఉన్నాయి, ఏ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము సీఎంకి చెప్తాము, మేమైతే వ్యతిరేకిస్తాము అనే మాట తనైతే చెప్పాడు. సో ఇక్కడ ఏ జిల్లా పట్ల కేసీఆర్ గారు రాంగ్ చెప్పండి? ఏ జిల్లా పట్ల? ములుగు ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా ఇచ్చినాము అని అన్నప్పుడు దాని స్ప్రెడ్ ఎంత? ఇవాళ దానికి అక్కడ మీరు గమనిస్తే అక్కడ ఒక మెడికల్ కాలేజ్, ఒక కమిషనరేటు, ఒక కలెక్టరేటు, ట్రైబల్ యూనివర్సిటీ అండ్ అన్నిటికంటే అప్పుడు హెల్త్ ప్రొఫైల్ చేసినప్పుడు కూడా అక్కడి నుంచే మొదలుపెట్టారు. సో ఇవాళ సొంత క్యాబినెట్లోనే మీరు అంటున్న ప్రకారమే సీతక్క గారే ఇవాళ అది తప్పు, అట్లాంటి ప్రతిపాదన వస్తే తప్పు అని అన్నప్పుడు ఇంకా మనం రేవంత్ రెడ్డి గారి వాదననే తప్పు అని అనాలి. నంబర్ 1. నంబర్ 2, సికింద్రాబాద్ జిల్లా అనే పాయింట్కి వస్తే మేము ఎందుకు చేయలేదు అన్నప్పుడు అసలు వాస్తవానికి మేము హైదరాబాద్ జంట నగరాలను డిస్టర్బ్ చేయాలని మేమేనాడు కూడా అనుకోలేదు. ట్విన్ సిటీస్ అవి కలిసి ఉండాలి, మంచిగా, అది అక్కడ వరకు బాగోదు. ఈ రోజు అసలు ప్రతిపాదన వచ్చింది ఫస్ట్ సికింద్రాబాద్ జిల్లా నుంచి కాదు, లష్కర్ జిల్లా అనే పాయింట్ కాదు, అండ్ ఇది కేవలం వారి జిల్లాల గురించి ఎత్తుతున్నారు అని కాదు. ఇలా ప్రభుత్వము కన్ఫ్యూజ్డ్గా, అంబిగ్విటీగా ఉన్నది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రజలకు స్పష్టత ఇస్తలేరు. ప్రజలకు స్పష్టత లేనప్పుడు, ప్రతిపక్షాలకు కూడా స్పష్టత లేనప్పుడు డెఫినెట్గా అందులోకి వెళ్ళి అబ్జెక్షన్స్ వస్తాయి, అందులోకి వెళ్ళి డిమాండ్స్ కూడా వస్తాయి. నంబర్ 1 అసలు ఇవాళ కన్ఫ్యూజన్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు 150 ఉన్న డివిజన్స్ని 300 డివిజన్స్ చేశారు కార్పొరేషన్. ఇవాళకి మనకు స్పష్టత ఉందా దట్ ఈ 300 కలిసి ఒక కార్పొరేషన్గా ఉంటాయా, లేదు 3 ముక్కలు అవుతాయా? ఎందుకంటే నిన్న మున్సిపాలిటీస్ రిజర్వేషన్స్ అన్నప్పుడు జిహెచ్ఎంసీ 1 అని చూపెట్టారు. అంటే 300 ఒకటి ఎట్లా సాధ్యమవుతుంది? ఎంత హరాకిరి అయిపోతుంది అడ్మినిస్ట్రేషన్కి. 300కు ఒక్క మేయర్ ఉంటే ఎంత గజిబిజి అవుతుంది? ఇదొక వాదన అయితే, ఇంకొకటి ఒక అనుమానం కాదు, వాళ్ళు చేస్తున్న ప్రక్రియలు చూస్తుంటే హైదరాబాదు, సైబరాబాదు, మల్కాజ్గిరి అని వారి మాటల్లో కూడా కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి అని అన్నారు. ఈ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి అని అన్నప్పుడు కొన్ని ఫిగర్స్ కూడా వాళ్ళు ఇచ్చారు, 150 హైదరాబాద్ ఉంటాయి అని. కానీ యాజ్ ఆఫ్ టుడే ఇవాళ పెంచిన తర్వాత హైదరాబాదు 150లో కేవలం పాత నగరం హైదరాబాదు ఆర్ ఇవాళ ఈ సికింద్రాబాద్ బెల్ట్కు సంబంధించిన సికింద్రాబాద్ కానివ్వండి, సనత్ నగర్ కానివ్వండి, రకరకాల ఏవైతే డివిజన్స్ ఉన్నాయో అవన్నీ ఆ 150 హైదరాబాద్లో లేవు. అంటే ఎందులోకి వెళ్తున్నాయి అన్నట్టు? మల్కాజ్గిరిలోకి వెళ్తున్నాయి. సో ఇవాళ పాయింట్ ఏంటిదంటే, ఒకటేమో చారిత్రాత్మకంగా
జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ అని ఉన్నప్పుడు మీరు ఇవాళ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. అండ్ మేము అడుగుతున్నది కొత్తదేం కాదు, చాలా మందికి తెలియదు. అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా ఎవరు కూడా ప్రభుత్వం నుంచి ఆ హిస్టరీ చెప్పట్లేదు. దట్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిస్టెడ్, ఉండేది గతంలో, ఉండే సికింద్రాబాద్ మున్సిపాలిటీ ఉండే, అది అప్గ్రేడ్ అయ్యి సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయింది. ఆ తర్వాత దాన్ని MCH లోకి మర్జ్ చేశారు. ఇవాళ ఉన్నదాన్నే మళ్ళీ ఒకసారి ఎట్లాగో ఇప్పుడు మీరు డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి, లేదు మీరు హైదరాబాద్లోనే ఉంచుతారా అంటే సంతోషం, కానీ మల్కాజ్గిరిలో వద్దు ఇందులో ఉంచండి అని వాళ్ళు అడుగుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఆ పేరు, ఆ ఐడెంటిటీ. మేము సికింద్రాబాద్ వాళ్ళం, మా కంటోన్మెంట్ బోర్డు సికింద్రాబాద్ అని ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే జోన్ ఉన్నాయండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, రైల్వే జోన్, సికింద్రాబాద్ PG కాలేజ్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవాళ ఎందుకు ప్రభుత్వం ఇవాళకి కూడా స్పష్టత ఇస్తలేదు? మీరు ఎందుకు మేము ఏమైనా మారుస్తున్నామా ఇది అదని అంటున్నారు కదా. ఇవాళ వెళ్ళి చూద్దాం. అక్కడ మా మారేడుపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నార్త్ జోన్ అనేది పోలీస్ లిమిట్స్, ఇవాళ దాన్ని ఆల్రెడీ మల్కాజ్గిరి కమిషనరేట్ చేసేసారు. అండ్ ఇంకొకటి, కేవలం పేరు ఒకటే కాదు, ప్రజలకు ఇబ్బంది కూడా అవుతుంది. బేగంపేటు, మారేడుపల్లి, తుకారాం గేటు, లాలాగూడ ఇవన్నిటికీ కూడా నార్త్ జోన్ పోలీస్ లిమిట్స్ దగ్గర అవుతుంది. అక్కడనే మాకు కంటోన్మెంట్ బోర్డు, మా కోర్టు అండ్ ఈ నార్త్ జోన్ పోలీస్, ACP, DCP ఆఫీస్ ఇవన్నీ కూడా పక్క పక్కకే ఉంటాయి. దీన్ని మీరు మార్చేసారు. మున్సిపల్ జోన్ని కూడా బేగంపేట ఉదాహరణకు ఉన్నది, ఇప్పుడు దాన్ని మల్కాజ్గిరికి మార్చేసారు. ఇప్పుడు సికింద్రాబాద్ బేగంపేట నుంచి అక్కడ సికింద్రాబాద్ మున్సిపల్ జోన్ దగ్గర అవుతుంది ప్రజలకు కూడా. అల్టిమేట్గా మేము అధికారుల గురించి కాదు మాట్లాడేది, ప్రజలు మున్సిపాలిటీకి ఎందుకు వెళ్తారండి? ఓ వాటర్ ఇష్యూ, లేకపోతే ట్యాక్స్ ఇష్యూ, ల్యాండ్ ఇష్యూ, ఏదైనా పర్మిషన్స్ ఇష్యూ, ఇక్కడికి వెళ్తారు. నువ్వు ఇవాళ దాన్ని వీఆర్ నాట్ అగేన్స్ట్ మల్కాజ్గిరి అని కాదు, ప్రజలను ఎందుకు మీరు ఇంత దూరం ట్రావెల్ చేసే విధంగా ఎందుకు ఆ సౌలత్ లేకుండా ఎందుకు ఇవాళ తక్లీఫ్ తీసుకొని వస్తున్నారో అనే పాయింట్. ఇదే మాట పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్కి సంబంధించి మీరు ఒక జిల్లాని ఏర్పాటు చేశారు, కానీ మెజారిటీ అంతా కరీంనగర్లోనే ఉంది అనే దాంతో పాటుగా సిరిసిల్ల, సిద్దిపేటను కూడా మీరు ఇష్టం వచ్చినట్టుగా విభజించారు. ఆ జిల్లాలో కొన్ని, ఈ జిల్లాలో కొన్ని, అన్ని డిఫరెంట్ ప్లేసులు అన్నీ కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేశారు. సేమ్ ప్రాబ్లం అక్కడ కూడా వాళ్ళు ప్రజలు ఎదుర్కొనలేదా? ఒకటి చూడండి, హుస్నాబాద్ ఉన్నది. హుస్నాబాద్ వరంగల్కి ఎన్ని కిలోమీటర్లు అండి? హుస్నాబాద్ ఒక కాన్స్టిట్యున్సీ. ఇక్కడ మనం డివిజన్స్ గురించి మాట్లాడుతున్నాం, అక్కడ జిల్లా. దీస్ 2 ఆర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. కానీ అక్కడికి వెళ్ళినా కూడా హుస్నాబాద్ వరంగల్కి ఎంత దూరం, హుస్నాబాద్ కరీంనగర్కి ఎంత దూరం, అది వాస్తవానికి సెంటర్లో ఉంటుంది. ఇటైనా 40 కిలోమీటర్లు, ఇటైనా 40 కిలోమీటర్లు. సో ఆ సమస్య అనేది అక్కడ లేదు. అఫ్ కోర్స్ వారి వాదన ఏంటంటే కరీంనగర్, అసలు పొన్నం ప్రభాకర్ గారే కరీంనగర్ నుంచి షిఫ్ట్ అయిపోయి హుస్నాబాద్కి వెళ్ళిపోయినరు. వారి బేస్ కరీంనగర్ ఉండే, వారు పోటీ చేసింది కరీంనగర్లో, అక్కడ గెలవలేని పరిస్థితి ఉన్నదని, గంగుల కమలాకర్ గారి మీద నువ్వు గెలవలేని పరిస్థితి, పార్లమెంటు బండి సంజయ్ గారి మీద నువ్వు గెలవలేని పరిస్థితి, నువ్వు కాన్స్టిట్యుయెన్సీ షిఫ్ట్ అయిపోయి, నీ టికానా షిఫ్ట్ అయిపోయి, నువ్వు ఇంకెక్కడికి వెళ్ళి ఐడెంటిటీ దాని గురించి మాట్లాడతావు చెప్పండి. ఇవాళ మేము కోరుకునేది ఏంటంటే, పర్టికులర్లీ మాది మేజర్ ఇష్యూ అండి. ఎందుకు చెప్తాం, మా కంటోన్మెంట్ ఐ బిలాంగ్ టు దట్ కాబట్టి, అక్కడ మేము పుట్టి పెరిగినాం కాబట్టి. ఇవాళ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మా కంటోన్మెంట్ ఏదైతే ఉందో 3 ముక్కల పంచాయతీ మాకు. మా పార్లమెంట్ ఏమో మల్కాజ్గిరి పార్లమెంట్, మా 8 వార్డులేమో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, ఒక్కటే ఒక డివిజన్ ఏదైతుందో అది GHMC. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మమ్మల్ని మెల్లగా మల్కాజ్గిరికి నెట్టేస్తే, ఆల్రెడీ మా కమిషనరేట్స్ అట్లనే అయినాయి, ఇదైనాయి. మాకు ఒక సమస్య ఏంటంటే, మాకు ఇటు కార్పొరేషన్లోకి మర్జ్ చేస్తలేరు. ఆ మర్జర్ అనేది తాత్సారం చేస్తూనే ఉన్నారు. పోనీ కనీసం ఒక ఎన్నిక పెడతారా అంటే, 2015లో ఎన్నికలు అయితే ఇవాళకి కవిత గారు ఇవాళ 2026లో ఉన్నాం. నిన్న మళ్ళీ గెజెట్ కూడా రిలీజ్ చేశారు. నామినేటెడ్ పదవిని మళ్ళీ ఒక 1 year పొడిగింపు. అంటే రేపు 2027 వరకు కూడా ఎలక్షన్ ఉండదు, మాకు ప్రజాస్వామ్యం ఉండదు. ఇక మేజర్ పాయింట్ మీకు ఒకటి చెప్తా, మీరైతే ఒక్కటి ఒప్పుకుంటారా, దట్ రేవంత్ రెడ్డి గారు GHMC వాట్ ఎవర్ దాని పేరేందో తెలియదు, ఈ 300 డివిజన్లకు ఎన్నిక పెట్టడానికి సిద్ధమవుతున్నారు అని అయితే కనబడుతున్నదిగా చూస్తే. రేపు ఆ ఎన్నికలు అయిపోయినప్పుడు, ఎన్నికలు అయిపోతే ఏ కార్పొరేషన్ ఏర్పాటు అవుతుందో తెలియదు, కానీ ఆ ఎన్నికలు అయిపోతుంది. ఎన్నికలు అయ్యేసరికి మా కంటోన్మెంట్లో ఎన్నికలు ఉండవు, మమ్మల్ని అలా విలీనం కూడా చేయరు. అంటే మేము మళ్ళీ ఎన్ని సంవత్సరాలు వేచి చూడాలి? మళ్ళీ ఒక 5 years మేము వెయిట్ చేయాలన్నట్టే కదా. ఆ ఎలక్షన్స్ అయిపోతే వీఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ ఎలక్షన్. రేపు మమ్మల్ని తీసుకుపోయి మల్కాజ్గిరిలో వేస్తారా మాకు తెలియదు, మమ్మల్ని మర్జ్ చేస్తారా లేదా తెలియదు. ఈ డిసిషన్ వాళ్ళ ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇంకా మమ్మల్ని ఫినిష్. సో అందుకు మేము తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎంచుకున్న ఈ నినాదంలో ఖచ్చితంగా కంటోన్మెంట్కి అయితే వీఆర్ 100% సపోర్టింగ్ హిమ్. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ మేజర్గా మాకు పడబోతున్నది కాబట్టి. సో ఎందుకు ఈ ప్రభుత్వం మేం కాదు క్లారిటీ తెచ్చుకోవాల్సింది, ప్రభుత్వం క్లారిటీ తెచ్చుకోవాలి. ఫస్ట్ నువ్వు ఏం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నావు? క్వశ్చన్ నెంబర్ 1. 300 కార్పొరేషన్లో
300 కార్పొరేషన్లు ఒకటిగా ఉంటాయా? అది జిహెచ్ఎంసీయా? దాని పేరు నంబర్ 1. నంబర్ 2, 3 ముక్కలు అవుతాయా? హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి. అయితే సికింద్రాబాదు సంబంధించిన, సికింద్రాబాద్ అంటే నేను కేవలం కాన్స్టిట్యుయెన్సీగా సికింద్రాబాద్ అంటలేను. ట్యాంక్ బండ్కి అడిదికి ఒక కల్చర్, ట్యాంక్ బండ్ దిక్కిది ఒక కల్చర్ ఉంటుంది. ఇట్ సైడ్ ఆఫ్ ద ట్యాంక్ బండ్ ఏదైతే మొత్తం సికింద్రాబాద్ ఉన్నదో ఇది ఎడదిక్కు మీరు చేస్తారు ప్రతి డివిజన్ని. ఈ స్పష్టత మీరు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మా కంటోన్మెంట్ పరిస్థితి ఏంది? విలీనం కాకుండానే నువ్వు రేపు గ్రేటర్ ఎన్నికలకు వెళ్ళిపోతే ఇక మా కంటోన్మెంట్ విలీనం కాదా? మీరు మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు బరాబర్ పోతా, నేను మా బడాబాయ్ దగ్గరికి, నరేంద్ర మోదీ గారి దగ్గరికి పోతే తప్పేంది అని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారుగా. పోయినప్పుడు మాది అడగండి. మీరే అంటున్నారు వారు మీతో చాలా బాగున్నారు, మీరు ఏ అడిగినా ఇచ్చేస్తున్నారు. మా విలీనం ఇచ్చేసేయండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది కదా చాలా వరకు. కంటోన్మెంట్లనంతా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో విలీనం చేసింది. సపరేట్ గా కంటోన్మెంట్ అంటూ వాటికంటూ అధికారాలు ఉండొద్దు అని. ఇది చేయాల్సింది అదే కదా. మీరు రేవంత్ రెడ్డిని ఎందుకంటారు? ప్రెషరైజ్ చేయండి. ఇక్కడ మీ నిర్ణయాలు ఖతమైపోతున్నాయి. మీరు కార్పొరేషన్స్ ఏర్పాటు చేస్తున్నారో, డిస్టర్బ్ చేస్తున్నారో, ఏదో చేస్తున్న క్రమంలో మీరు ఇక్కడ ఎలక్షన్స్ కూడా యూఆర్ గోయింగ్ ఫార్వర్డ్. రాష్ట్ర ప్రభుత్వం రోల్ ఉండదా? రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడగాలి కదా దీని మీద. ఎందుకంటే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు అంటే మేము లేకుండానే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు అని అంటే మమ్మల్ని ఇంకా పక్కన పెట్టేసినట్టు కాదా? మమ్మల్ని నువ్వు మెల్లగా మల్కాజ్గిరి వైపు ఆర్ ఎడదిక్కో ఆర్ నో మ్యాన్స్ ల్యాండ్ మమ్మల్ని అక్కడికే వదిలేస్తున్నారా? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెట్టొద్దు? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అండ్ మీరు అక్కడ పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. మీరు కొడంగల్ ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరి పార్లమెంట్ వాళ్ళు మీకు ఓట్లు వేసారు. మీరు ఇవే హామీలు ఇచ్చారు. మీరు మర్జర్ చేపిస్తా అని చెప్పారు. మర్జర్ చేపిస్తా అన్నప్పుడు మీ ఎక్సర్సైజ్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంటే మేము ఎందుకు రేవంత్ రెడ్డి గారిని అడగొద్దు? మమ్మల్ని కూడా మీరు తీసుకోండి, మీరు కేంద్రాన్ని అడగండి. అండ్ ఇంకోటి, కేంద్రం దీని మీద ఆల్రెడీ ఫార్ ఉన్నారని చెప్పారు కదా. కేంద్రము మర్జర్కి ఓకే అని అన్నారు. ఆల్రెడీ కొన్ని కంటోన్మెంట్స్ మర్జర్ కంప్లీట్ కూడా అయిపోయినాయి, మున్సిపాలిటీలో కలిపేశారు. దెన్ ఎందుకు సికింద్రాబాద్? మరి ఇదే మాట మీరు సికింద్రాబాద్ ఎంపీని ఎందుకు అడగట్లేదు? ఆయన కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు. బీజేపీలోనే సికింద్రాబాద్ ఎంపీ స్థానం అనేది ఉంది. కవిత గారు, నిన్ననే నేను కంటోన్మెంట్ బోర్డు దగ్గర కాంగ్రెస్ ఒక్క పదం కూడా తీయకుండా మొత్తం కేంద్రంలో ఉన్న బీజేపీ మీదనే కుర్చీని కూడా తగలబెట్టేసిన. అక్కడ నామినేటెడ్ పదవి యొక్క కుర్చీని సింబాలిక్ గా తగలబెట్టి వాళ్ళ గెజెట్ పేపర్లు కూడా చింపి పడేసినాను. సో అక్కడ కిషన్ రెడ్డి గారు నిన్న మొత్తం పోరాటం కేంద్రం మీదనే. ఇంకోటి చెప్తాను, కిషన్ రెడ్డి గారు ఒకటే డివిజన్ అండి, 8 వార్డులు. మళ్ళీ ఈటల రాజేందర్ గారు మాకు మొత్తం బీజేపీతోనే న్యూసెన్స్ ఉన్నది మాకు. ఎందుకు అనంటే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు 8 వార్డులు కంటోన్మెంట్, కిషన్ రెడ్డి గారు లేఖ రాస్తే ఒక ఆయనకు నామినేటెడ్ పదవి వస్తుంది. ఈటల రాజేందర్ గారు లేఖ రాసినందుకు ఇంకో ఆయనకు వస్తుంది. బండి సంజయ్ గారు వచ్చి అప్పట్లో అదేంది ఏదో సంగ్రామ యాత్రను ఏదో సంఘర్ష యాత్రను ఏదో యాత్ర చేపట్టారు. మా కేంద్రం నుంచి బకాయిలు ఉన్నాయి. మా కంటోన్మెంట్ బోర్డుకు 1000 కోట్లు రావాలి. ఆనాడు బండి సంజయ్ గారు 2021లో వచ్చినప్పుడు 700 కోట్లు పెరుగుతూ ఇప్పుడు 1000 అయినాయి. ఆ 700 కోట్లు నేను తెప్పిస్తా అని అన్న వ్యక్తి ఇవాళ వరకు సప్పుడు సడలేదు, గాయబ్. కేంద్రం నుంచి 100% ఇది కేంద్రం చేయాల్సిందే. కానీ కేంద్రం ఒత్తిడి పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ది. ఎందుకంటే నువ్వు ఒకవైపు జిహెచ్ఎంసీలో ఇవన్నీ చేస్తూ, నువ్వు 150ని 300 పెంచుతూ, నువ్వు ఇవాళ సికింద్రాబాద్ ద పాయింట్ ఇస్ మున్సిపల్ జోన్ మారిపోయింది, ఆల్రెడీ కమిషనరేట్ మారిపోయింది. ఈ 2 ఉదాహరణలు సరిపోవా మాకు అర్థం కావడానికి దట్ మీరేదో సికింద్రాబాద్ ని డిస్టర్బ్ చేస్తున్నారని? బట్ మా పేరులోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అని ఉంది. మాది ఒట్టి కంటోన్మెంట్ బోర్డు కాదు. కంటోన్మెంట్ లేనిది అసలు సికింద్రాబాదే ఉండదండి. ఈ పేర్లు మీరు వినండి, రెజిమెంటల్ బజార్. ఎందుకు రెజిమెంటల్ బజార్? ఏమంటారు? రెజిమెంట్, ఆ బ్రిటిష్ రెజిమెంట్ అక్కడ ఆ పేరు అందుకే పెట్టినరు. సో ఆ యొక్క ఏదైతే లష్కర్, ఆ ఫోర్స్, ఆ ఆర్మీ వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ అనేటి అప్పుడు బ్రిటిష్ ఆర్మీకి ఇవ్వడం కానివ్వండి, తర్వాత క్రమేపీ మన ప్రభుత్వం వచ్చినాక అంటే భారతదేశం మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఇండియన్ ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్స్ కానివ్వండి అవన్నీ అక్కడ పెట్టుకోవడం జరిగింది. సో అందుకే మేము ఏమని అడుగుతున్నామంటే ఇవాళ సికింద్రాబాద్ని మీరు అందులోకి వెళ్ళి వేరు చేయకండి, ఆ ఐడెంటిటీని వేరు చేయకండి. అండ్ అది చేస్తున్నప్పుడు సికింద్రాబాద్, సనత్ నగర్ ఎమ్మెల్యేలు ఇవాళ కొట్లాడుతున్నారు కదా, మా కంటోన్మెంట్ కూడా మేము కూడా వీ వాంట్ టు సేల్ విత్ ఇట్. మా పేరు ఏదైతే ఐడెంటిటీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అని ఉందో అదే మీరు మళ్ళీ మమ్మల్ని ఇందులోకి ఇదే కార్పొరేషన్లోకి పెట్టాలని మేము చాలా సూత్రప్రాయంగా ఈ పాయింట్స్ మేము మాట్లాడుతున్నాం. వీ హ్యావ్ ఎవ్రీ లాజిస్టిక్స్ టు టాక్ అబౌట్ దిస్. ప్రభుత్వం నుంచి ఏం మాట్లాడుతున్నారు చెప్పండి? ప్రభుత్వం ఎంతసేపు ఇవాళ తలసాని గారిని టార్గెట్ చేస్తూ మీరు ఉనికి కోసం చేస్తున్నారు, మీరు డ్రామా చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. నిన్న మాకు సబ్జెక్ట్ లేని మా శ్రీ గణేష్ ఆయన కూడా ఎమ్మెల్యే కూడా ఏదో మాట్లాడుతున్నాడు. కానీ ఇది కదా పాయింట్స్.
ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ గురించి ఎందుకని మాట్లాడారు. ఇప్పుడు సికింద్రాబాద్ జిల్లా సాధనా సమితి అనేది ఒకటి పెట్టుకున్నారు, దానికోసం అనేది ఫైట్లు అవుతున్నాయి, దానికోసమే అక్కడ ఉన్నటువంటి బందులు చేస్తాం, నిరసనలు చేస్తామన్నారు, ఒక ర్యాలీ తీస్తామంటే పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు, దాన్ని ఫిబ్రవరికి పోస్ట్పోన్ చేసుకున్నారు. బట్ మీరు చెప్పినట్టుగా ఒక క్రక్స్ ఆఫ్ ద పాయింట్ అని అంటే కంటోన్మెంట్, ఆ కంటోన్మెంట్ గురించి ఎందుకని ఫైట్ చేయట్లేదు? మీరు చెప్పినట్టుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, సనత్ నగర్ కావచ్చు, లేకుంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, లేకుంటే కంటోన్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ ఎందుకు ఫైట్ చేయట్లేదు? వాయిస్ తక్కువ ఉంది కంపేరింగ్ విత్ జిల్లా సాధనా సమితి. ఓవరాల్ జిల్లాతో పాటు ఇక్కడ మున్సిపల్, జిల్లా, సికింద్రాబాద్ అనే ఓవరాల్ ఇష్యూస్ మాకున్నాయి. వచ్చింది కాబట్టి ఈ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి జిల్లాల స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి మేము డిమాండ్ చేసినాం. డిస్టర్బెన్స్ మొదలైంది కాబట్టి మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకునే పనిలో ఉన్నాం కదా కవిత గారు. ఇదే సమస్య బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఉంది కదా, కంటోన్మెంట్ దగ్గర నుంచి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సినటువంటి నిధులు రాలేదు, మరి దాని మీద అప్పుడు ఎందుకు ఫోకస్ పెట్టలేదు? అండ్ అదే టైంలో జిల్లాగా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక భావన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు 3వసారి కూడా ఎన్నికలు అయిపోయాయి, బట్ దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? కవిత గారు మళ్ళీ ఒకటి చెప్తున్నాను, డిస్టర్బెన్స్ అయినప్పుడే, ఏనాడైతే ఉన్నదాన్ని ఎవరో కదిలిస్తున్నారు అన్నప్పుడే ఈ వాదన వస్తుంది. ఇవాళటి వరకు సికింద్రాబాద్ కి థ్రెట్ ఉండేనా? నేను సింపుల్ గా ఒక పాయింట్ చెప్తానండి, సికింద్రాబాద్ కి ఎవరి నుంచి అన్నా థ్రెట్ ఉండేనా? ఇవాళ థ్రెట్ ఉంది. బట్ నేను అనేది థ్రెట్ ఉంది కాబట్టి మీరు చేస్తామంటున్నారు, మరి మిగతా జిల్లాలకి 10 నుంచి 33 చేసినప్పుడు ఇది 34వ అయ్యేది కదా, దీన్ని ఎందుకు మీరు కన్సిడర్ చేయలేదు అని? చూడండి, ఆనాడు డెఫినెట్ గా ప్రజల్లో డిమాండ్ వచ్చి ఉంటే, అయ్యో ఇదేదో జరిగిపోతుంది, దీని ఐడెంటిటీ తొలగిపోతుంది అని ఆనాడు డిమాండ్ వచ్చి ఉంటే డెఫినెట్ గా అది కూడా చేస్తుండే. ఇవాళ అందరు థ్రెట్ ఫీల్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి గారు నేను పలానా ఇది తీసేస్తా, నాకు ఇందులో రాచరికం కనబడుతున్నది, ఆయనకు రాచకొండలో రాచరికం కనబడ్డది కాబట్టి రాచకొండ పేరు తీసేసిండ్రు, కాకతీయ కళాతోరణం కూడా తీసేసిండ్రు, మధ్యలో లోగోస్ లో చార్మినార్ని తీసేస్తాను. ఇప్పుడు మా సికింద్రాబాద్ మీద పడ్డారు, ఇవాళ నాకు ఇందులో బ్రిటిష్ ఆర్మీ కనబడుతుంది, ఇది కనబడుతుంది అని చెప్పి ఇలా సికింద్రాబాద్ పేరుని తీసేస్తా అని అనుకుంటున్నారు. మా పాయింట్ ఏంటంటే ఇవాళ మేము థ్రెట్ ఫీల్ అవుతున్నాం రేవంత్ రెడ్డి గారి నుంచి, వారి నిర్ణయాల నుంచి ఫీల్ అవుతున్నాం కాబట్టి డెఫినెట్గా ఇది ప్రొటెస్ట్లోకి వచ్చింది. ఆనాడు ఎవరైనా డిమాండ్ చేస్తుంటే డెఫినెట్గా ఇది వచ్చేది. ఇంకొకటి, కంటోన్మెంట్ని ఎప్పటికప్పుడు కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా కూడా డిఫెన్స్ మినిస్టర్స్ని అడగడము, మేము కొట్లాడడము, ఇవన్నీ కూడా జరిగినాయి. మేము మా నాయకులు కోర్టులో కేసేసిరండి, ఎందుకు మీరు ఎన్నికలు చేపడతలేరని. మర్జర్ కి సూత్రపాయం ఇవాళ కాదు, మర్జర్ కేంద్రం తీసుకుంటుంది అని అన్నప్పుడు కేసీఆర్ గారు ఇన్ ప్రిన్సిపల్ హీ హాస్ సపోర్టెడ్ ఇట్. ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఎస్ మీరు మర్జ్ చేయండి, మున్సిపల్ కార్పొరేషన్ లోకి రండి, మేము వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద కంటోన్మెంట్. ఎందుకంటే మేము ఇప్పుడు కంటోన్మెంట్ పరిస్థితి ఏంటంటే మొత్తం కేంద్రం నుంచే నిధులు రావాలి. అందుకే దాన్ని ఏం చేసారు, సరి సమానంగా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం చూసుకున్నట్టు కంటోన్మెంట్ ని కూడా చూసుకున్నారు. 4 డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్స్ అండి, కంప్లీటెడ్ అండ్ గివెన్. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారు కొన్ని ఆపి పెట్టుకుని ఏదో దుకాణం పెట్టుకున్నారు అలాగని మారేడుపల్లి, మడ్ఫోర్టు, రసూల్పుర, నారాయణ జోపిడి కేసీఆర్ గారు సరి సమానంగా చేశారు. ఉచిత నీళ్ల పథకం మొత్తం గ్రేటర్ హైదరాబాద్ ఇది ఇచ్చినప్పుడు కంటోన్మెంట్ మరి మా పరిస్థితి ఏంది, అక్కడ బకాయిలు మాకు చాలా కాస్ట్లీ ఉంటాయి, అక్కడ చాలా మంది పేదవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే మాకు సిస్టమ్ లేదు, మెకానిజం లేదు, దట్ మంత్లీ వాటర్ బిల్స్ రావు. అప్పుడు ఏం చేస్తారంటే ఒక్కసారి సంవత్సరానికి 2 సంవత్సరాలకు పెడతారు, అప్పుడు హ్యూజ్ అమౌంట్ అవుతుంది. వాళ్ళు పాపం మంగళసూత్రాలు తాకట్టు పెట్టుకొని అట్లాంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది కేసీఆర్ గారు ఆ ఉచిత నీళ్ల పథకం కంటోన్మెంట్ కూడా వర్తించాలని ఇచ్చారు. బస్తీ దవాఖానాలు కంటోన్మెంట్ కూడా ఇచ్చారు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ళు కంటోన్మెంట్ కూడా ఇచ్చారు. అట్లా సరి సమానంగా మేము చూసినాం. అయితే ఈ మున్సిపాలిటీలో ఇది కలిసిపోతే సేమ్ అవే లాస్ ఉంటాయి కదా, ఎందుకంటే మాకేందంటే ఒక ఇల్లు కట్టుకోవాలన్న కవిత గారు పర్మిషన్స్ ఎవరైనా తీసుకోవాలి. ఇక్కడేంది బోర్డు తీర్మానం చేపట్టాలి, బోర్డు సమావేశం కావాలి, ఆమ్యామ్యాలు ఆ బోర్డు మెంబర్లకు అది అందుతేనే ఆ బోర్డు మెంబర్స్ అందరు ఆ బోర్డు అనేది సాటిస్ఫై అయితేనే అప్పుడే అవుతుంది. ఆ బోర్డు లేదు, ఇప్పుడు బోర్డు లేనప్పుడు ఏమవుతుంది, ఒక్కడే నాయకుడు బీజేపీ నాయకుడు నామినేటెడ్ మెంబర్ అంటే వాళ్ళు సాటిస్ఫై అయితేనే అప్రూవల్స్. ఇళ్ళ పర్మిషన్లకు పొలిటికల్ ఇంటర్వెన్షన్ కరెక్టేనా? అంటే నేను అనేది ఏంటంటే మీకు ఇళ్ళ పర్మిషన్కి రాజకీయం ఉన్నా, మీకు ఎన్నికలే లేకపోయినా దాని అర్థం ఏందన్నట్టు ప్రజాస్వామ్యమే లేకపోవడం. ఇలా మా కంటోన్మెంట్లో ప్రజాస్వామ్యమే లేదు. ఇప్పుడు మెర్జర్కి కేసీఆర్ యాక్సెప్ట్ చేశాడు అనుకున్నప్పుడు అదెందుకు ముందుకు కదలలేదు? మెర్జర్ అనేది జరగాలి, ఇప్పుడేమో మీరు రేవంత్ రెడ్డి మీద ప్రెషర్ పెట్టాలి అంటున్నారు, మీరు అదే పని కేసీఆర్ ఎందుకు చేయలేదు ఆ టైంలో? మరి చూడండి, వాళ్ళు తీసుకున్న ఎప్పుడైతే ఉన్నదో కేంద్రం తీసుకున్న నిర్ణయము మేము ఎక్సిషన్ మర్జర్స్ ఇవన్నీ కూడా చేస్తాము అనేది 2020 సుమారు 2020 ప్రాంతంలో అప్పుడు చేశారు. 2019 to 2020 అప్పటి నుంచి కూడా ఇక చేస్తున్నాం అగ చేస్తున్నాం, ఐడెంటిఫై అయినాయి ఇవైనాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఏది ఆ ఫ్లైఓవర్ల కోసం మేము వాటిని ఐడెంటిఫై చేసినాం.
మేము వాటిని ఐడెంటిఫై చేసి అప్రూవల్స్ తీసుకొని వచ్చి అవన్నీ చేసినాం. ఇవాళ క్రెడిట్ ఏదో రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు, కేసీఆర్ గారు ప్రభుత్వంలో అయింది. సో ఆనాటి నుంచే ఇది నడుస్తూ ఉన్నది. మేమేందంటే కేంద్రంలో ఉన్న వాళ్ళు ఇగియాలి అగియాలి మేము పోరాడుతూనే ఉన్నాం. కేంద్రంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏమంటారు అంటే, అప్పుడు మాతోనైతే కయ్యం ఉండే కదా, ఓ కేసీఆర్ గారు నా కోసం రాలేదు, ఎయిర్పోర్ట్ రాలేదు, అందుకే కయ్యం పెట్టుకున్నా నేనని తెలంగాణ తలసాని అయితే వెళ్ళేవాళ్ళు. ఆయన ఇప్పుడు ఎందుకు చెప్పుకోలేకపోయారు ఆ టైంలో? మరి మేము అనేది ఏంటంటే ఎందుకు చెప్పలేదు, పార్లమెంట్ లో ఎన్నోసార్లు మాట్లాడినండి, అడిగినాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేసీఆర్ వెళ్ళలేదు కాబట్టి ప్రతిసారి తలసాని వెళ్ళేవాడు, వాళ్ళని వెల్కమ్ చేసి. మేము అనేది ఏంటంటే కేసీఆర్ గారు ఒకవేళ ప్రధాని గారిని కలవకపోయినా కూడా కేటీఆర్ గారు అయితే రక్షణ శాఖ మంత్రులను కలిసిరు కదా, 5 రక్షణ శాఖ మంత్రులను కలిసిరు, పదే కలిసిండ్రు. నేను అనేది ఏంటంటే ఇవాళ సమస్య వచ్చినప్పుడు అప్పుడు ఎందుకు చేయలేదు అని అంటున్నారు కదా, సమస్య ఇవాళ వచ్చింది కదండి, పొడిగిస్తా ఉన్నారు, ఇవాళ చేస్తూ ఉన్నారు. ఈ సమస్య ఆనాడు కూడా ఇవాళ మంచి అవకాశం వచ్చింది. నేను అనేది ఏంటంటే నీ చేతిలో అధికారం పెట్టుకొని నువ్వు అప్పుడు ఏమైంది అని అంటే ఎట్లా ఇది ఎన్ని రోజులు అప్పుడు, ఇవాళ చేతగాని వాళ్ళే గతం గురించి మాట్లాడుతారు. ఇవాళ నీ చేతిలో ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నీకు చేతనైతే నువ్వు ఇవాళ చెయ్యి, చేత కాకపోతే గతం అని అంటే మరి మేము ఇక మళ్ళా తననే తెచ్చుకుందాం, ఇక అదే చేసుకుందాం. ఇప్పుడు మీ చేతిలో అధికారం ఉన్నది, వాళ్ళు మర్జర్ అంటున్నారు, చేసేయండి ఆ మర్జర్. ఆ ఎలక్షన్స్ పెట్టరు, ఆ మర్జరు చేయరు, అండ్ ఇప్పుడు సికింద్రాబాద్ని కూడా డిస్టర్బ్ చేస్తారు. నేను ఆ స్ట్రైట్ క్వశ్చన్ అండి, మున్సిపాలిటీ జోన్ ఎందుకు మార్చారు, కమిషనరేట్ని ఎందుకు మార్చారు? ప్రజలు డైరెక్ట్గా ఫస్ట్ ఏంటిది మున్సిపాలిటీ, పోలీస్, ఇవాళ తర్వాత పేరు ఐడెంటిటీయే పోతుంది. ఇప్పుడు పునర్వ్యవస్థీకరణ జిల్లాలకు సంబంధించి అది కేవలం ఒక ప్రతిపాదన, ఒక ఆలోచన ఉంది తప్ప అది ఇప్పటిదాకా ఎగ్జిక్యూషన్ అనేది జరగలేదు. బట్ ఇదే పరిస్థితి ఉంటే అక్కడ వనపర్తి ఉంది, సిరిసిల్ల, సిద్దిపేటతో పాటుగా మీరు అన్నటువంటి ములుగు ఉంది, హుస్నాపూర్ ఉంది. ఈ జిల్లాల్లో మొత్తం 33లో 8 జిల్లాలు పోతాయి, మిగిలే 25. అక్కడ జిల్లాల వాళ్ళు ఎవరూ మాట్లాడట్లేదు, కేవలం లష్కర్ మాత్రమే. సికింద్రాబాద్ జిల్లా సాధనా సమితి మేము ర్యాలీలు చేస్తాం, నిరసనలు దిగుతాం, ఎందుకు ఇక్కడ మాత్రమే వస్తుంది? కవిత గారు మీరు మళ్ళీ రెండింటిని కలుపుతున్నారు. అది జిల్లాల ఇష్యూ, ఇక్కడ లష్కర్ జిల్లా అని మీరు చూసి అక్కడ కూడా అదే పునర్విభజన అవన్నీ జరుగుతాయి. కవిత గారు ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఏమైతుందంటే అందులో మల్టిపుల్ గా మనం అన్వేషిస్తాం, మనం అందరు ప్రోబ్ చేస్తారు, మీరు ఎందుకు ఇది టేకప్ చేశారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది లష్కర్ జిల్లా అనేది ప్రైమరీ పాయింట్ కాదు, లష్కర్ జిల్లా అనేది చర్చలో భాగంకెళ్ళి వచ్చింది. ఇది కాకుంటే పోరాటం అనేది ఎక్కువ అవుతుంది, ర్యాలీలు కూడా తీస్తుంది దానికోసం. నేను అనేది ఏంటంటే దానికోసం చేస్తున్నారు, కానీ కేవలం అది ఒకటే కాదు, మా సికింద్రాబాద్ ఐడెంటిటీ పోతుంది, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటలేరా? మరి అసలు పాయింట్ చర్చ మొదలైంది సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అడిగారు, కానీ అది డైవర్ట్ అయిపోయింది కదా, ఓవర్లాప్ అయిపోయింది. జిల్లా ఓవర్లాప్ కాలేదు. నేను అనేది ఏంటంటే ఎవరు మాట్లాడుతున్నారో దాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు తలసాని గారు మాట్లాడితే వారు ఒకటి మాట్లాడతారు, ఎగ్జాక్ట్లీ. క్రిషాంక్ మాట్లాడితే కంటోన్మెంట్ కాబట్టి క్రిషాంక్ కంటోన్మెంట్ గురించి మాట్లాడతాడు, సికింద్రాబాద్ డిఫరెంట్ చంక్స్ కాకుండా కలిసి. వై నాట్? అందరం కలిసే పోరాటం చేస్తున్నాం. నేనేమన్నా తలసాని గారికి మేము 100% సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం, ఎందుకంటే మా కంటోన్మెంట్ మర్జ్ కావాలి, ఆ మర్జ్ అయితే సికింద్రాబాద్ తోనే పోవాలి. మేము ఆ క్లారిటీలో ఉన్నాం, క్లారిటీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి లేదు. నువ్వు కార్పొరేషన్లు నువ్వు ఎప్పుడైతే డివిజన్లు పంచాయతీ డివైడ్ చేసినావో ఆ నాటి నుంచి మొదలైంది. నంబర్ 1 నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నువ్వు మున్సిపాలిటీని తీసేసినావు, ఆ మున్సిపాలిటీ చేపట్టి పంచాయతీ అయింది. నువ్వు కమిషనరేట్ జోన్ నుంచి కమిషనరేట్కి మార్చినావు, అది పంచాయతీ అయింది. ఆడికెళ్ళి మా సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండాలని మేము డిమాండ్ చేసినాం. అందులోకి వెళ్ళి ఇంకా మమ్మల్ని అడిగితే అవును వై నాట్, నువ్వు ఇవన్నీ మారుస్తున్నావు కాబట్టి మా సికింద్రాబాద్ జిల్లా కూడా ఇవ్వు అని మేము అడుగుతున్నాం. ఇందులో మేము కూడా వచ్చి మా సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా మర్జ్ చేయండి, చేస్తే సికింద్రాబాద్ తోనే మేము పోతాము అని అంటున్నాం. మేము క్లియర్గా ఉన్నాం. ఇది కేవలం బీఆర్ఎస్ అంటుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అదే, ప్రజలు కూడా 100% అంటున్నారండి, వెక్స్ అయిపోయి ఉన్నారు అక్కడ 100. నేను కంటోన్మెంట్ ప్రజల గురించి అయితే చెప్తే మేము సికింద్రాబాద్ తోనే పోతాం, మాకు మున్సిపాలిటీ చెయ్యండి, మాకు ఈ కంటోన్మెంట్ బోర్డు వ్యవస్థ వద్దు, మాకు వాళ్ళు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు. మీరు దయచేసి ఏనాడైనా కూడా మీరు ప్రోగ్రామ్ తీసుకొని వెళ్ళండి, మీరు అటు వెళ్ళి మీ కంటోన్మెంట్ కావాలన్నా మున్సిపాలిటీ కావాలన్నా మున్సిపల్ కార్పొరేషన్లకు పోతారా అని అడిగితే వాళ్ళే చెప్తారు మీకు సమాధానం. అంటే ఏ విధంగా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా బోర్డు నుంచి, ఒక టాయిలెట్ వేసుకోవాలన్నా డిఫెన్స్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు టాయిలెట్స్ కూడా వేసుకోలేరండి. కొన్ని దశాబ్దాల నుంచి 60-70 సంవత్సరాల నుంచి అక్కడ 108 బజార్ అని, ఆ రసూల్పూర్ ఏరియా, సాయిబాబా ఆర్చ్, ఇట్లా కొన్ని వేల మంది ఉన్నారు. దే కెనాట్ ఈవెన్ లేడీస్ పాపం సారీస్ని అడ్డం పెట్టుకొని, లేకుంటే ఎక్కడన్నా ఫ్లెక్సీలు కనబడితే ఆ ఫ్లెక్సీలను అడ్డం పెట్టుకొని టాయిలెట్స్ లాగా యూజ్ చేసే పరిస్థితి. దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ కంటోన్మెంట్. సో ఇవాళ మేము అడుగుతున్నది ఏంటంటే ఖచ్చితంగా మాకు మున్సిపల్ కార్పొరేషన్ అనేది కావాలి, అండ్ ఇట్ ఈస్ అ పబ్లిక్ డిమాండ్. ఇట్ ఈస్ అ పబ్లిక్ డిమాండ్, ఇట్ ఈస్ నాట్ అ పొలిటికల్ డిమాండ్. కానీ ఏంటంటే
యాజ్ పొలిటికల్ పార్టీస్గా మేము కూడా ఫస్ట్ ఏంటంటే వీఆర్ రెసిడెంట్స్ ఆఫ్ ఇట్. ఐ వాజ్ బార్న్ ఇన్ ఫెర్నాండెస్ నర్సింగ్ హోమ్. తర్వాత నా నేటివ్ అంతా కూడా అప్పుడు ఎక్స్టెండెడ్ పెద్ద కంటోన్మెంట్ అదంతా కూడా ఉండే. నేను చదువుకున్నది సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ సికింద్రాబాద్, లయోలా అకాడమీ, మళ్ళీ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీని కూడా సికింద్రాబాద్లోకి కౌంట్ చేసేస్తారు. మొత్తం ట్యాంక్ బండ్ కట్ సైడ్ అంతా కూడా సికింద్రాబాదే. అది వచ్చేది కూడా అదే కాన్స్టిట్యుయెన్సీ, వారాసి కూడా పక్కన. సో ఇలా మా ఐడెంటిటీని తీసేసి రేపటి దినం అది లేదు అని అంటే మమ్మల్ని ఇట్లాంటి నిర్ణయాలు తీసేసి మమ్మల్ని నూకేస్తే హిస్టారికల్లీ ఇది కరెక్ట్ కాదు, లాజికల్లీ కూడా ఇది కరెక్ట్ కాదు, ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుందని మేము అంటున్నాం. సో ఇప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు ర్యాలీ కోసం, ట్రాఫిక్ జామ్లు ఉంటాయా, ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయి అనే దాన్ని. సో ఇప్పటి నుంచి మీరు కూడా ఫిబ్రవరికి పోస్ట్పోన్ చేసుకున్నారు. ఫిబ్రవరి దాకా ఏం జరగదు, ప్రభుత్వం దగ్గర నుంచి ఆన్సర్ రాదు అని అనుకుంటున్నారా మీరు? లేదు, ఎందుకు, మేము కోర్టుకు పోయి కోర్టు నుంచి అప్రోచ్ అయ్యి ఇవన్నిటిని కూడా సిచ్యువేషన్ చెప్పి మేము మొన్న కూడా పీస్ ర్యాలీ అని అనుకున్నాం, శాంతి ర్యాలీ. సో పీస్ ర్యాలీని వాళ్ళే పోలీస్ ర్యాలీగా మార్చారు దాన్ని, అరెస్టులు ఇవి అవి చేసిండ్రు. కానీ గౌరవ కోర్టు నుంచి మేము పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా ఈ నినాదం అనేది అయిపోదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు. ఈ ప్రభుత్వం ఈ డివిజన్స్ కార్పొరేషన్ వాళ్ళకి రేపు చాలా పంచాయతీ కాబోతున్నది. ఏది ఏ డివిజన్లోకి వస్తుందా ఎవరికి తెలీదు. ఇంకోటి చెప్తాను మీకు టు కంక్లూడ్ దిస్. యాక్చువల్లీ మీరు ఇంత హరాకిరి 300 డివిజన్స్ చేసిరుగా, డీలిమిటేషన్ గురించి కూడా చర్చ జరుగుతుంది కదా, అసెంబ్లీలో డీలిమిటేషన్. రేపు అసెంబ్లీ డీలిమిటేషన్ కంటే ముందే మీరు ఎందుకు తీసుకొని వచ్చారు ఇది? అంటే రాజకీయంగా మీకు లాభం కావాలి, బీఆర్ఎస్ వాళ్ళకు ఇది కావద్దు, ఎందుకంటే బీఆర్ఎస్ అయితే ఎమ్మెల్యేస్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అని మేము అనుమానించాలి. ఎందుకంటే రేట్ డీలిమిటేషన్ తర్వాత అయిందనుకోండి, ఒక డివిజన్ ముక్క ఒక అసెంబ్లీలో, ఇంకో డివిజన్ ముక్క ఇంకో అసెంబ్లీలో ఉంటే ఇటు ఈ ఎమ్మెల్యే దగ్గర పోవాలన్నా ఇటు ఈ ఎమ్మెల్యే దగ్గర పోవాలన్నా అనే పంచాయతీ ఉండదా, ఈ కన్ఫ్యూజన్ ఉండదా? హీ కూడా వెయిటెడ్, ఆ డీలిమిటేషన్ అయినాక చేసేడుతుండే 150 వాజ్ గుడ్. కానీ అది కాకుండా రాజకీయంగా వాళ్ళకి లాభం కావడానికి మాత్రమే చేసిర్రు. పొలిటికల్ డిసిషన్ అనేది రేవంత్ రెడ్డి గారిదండి, మాది మాత్రం ఇట్స్ అ పీపుల్స్ ఇష్యూ. ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇది ఏదైతే ఉందో అదొక ఇమోషనల్ అటాచ్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కూడా దానికి ఉన్నాయి కాబట్టి మేము దాన్ని నినాదం తీసుకున్నాం. అండ్ ఐఎమ్ షూర్ పీపుల్ సపోర్ట్ ఇస్ విత్ అస్. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్స్ కూడా వాళ్ళు ఏం చేయబోతున్నారు అని వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రెషర్ పెడతాం. మేము అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ డిసిషన్స్తో మిస్టేక్స్ ఉన్నాయి, వాళ్ళైతే టోటల్ ఇన్ఎఫిషియన్సీయే. ఎందుకు చెప్తాను, ఇంత పంచాయతీ అవుతుంటే కిషన్ రెడ్డి గారైనా లేకపోతే ఈటల రాజేందర్ గారైనా వారి స్టాండ్ ఏందో స్పష్టంగా మాట్లాడాలి కదా, చెప్పాలి కదా. మీ పార్లమెంట్స్ చుట్టూ ఇదంతా గందరగోళం కూడా అవుతుంటే ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇంకా ఒక డెసిషన్ తీసుకోలేదు కాబట్టి ఓన్లీ అది కేవలం ఆలోచన, ఒక అఫీషియల్ గా ఒక అనౌన్స్మెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఎండ్ నుంచి కూడా డిసెంబర్ 9th నాడు, డిసెంబర్ 9th 2025 నాడు ఒక ఫ్యాక్ట్ ఏంది, డిసిషన్ ఆల్రెడీ ముద్ర పడిపోయింది. ప్రభుత్వం ముద్ర ఏంటంటే 150 నుంచి 300 డివిజన్స్ అయినాయి, రైట్? ఇవాళ మనం ఎక్కడున్నాం, జనవరి 17-18లో ఉన్నాం మనం. అంటే సుమారు నెలన్నర. ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నాక నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి, కానీ నువ్వు నిర్ణయం తీసుకున్నాక నాకు కన్ఫ్యూజన్ ఉంది అని అంటావా, నాకు క్లారిటీ లేదని అంటావా, నువ్వు సమాధానం చెప్పకుండా ఉంటావా? నెలన్నర. అండ్ రేపో మాపో మళ్ళా ఫారెన్ హాలిడేస్కి వెళ్ళబట్టే ముఖ్యమంత్రి గారు దాన్ని డావోస్ కి సమ్మిట్ కోసం కాదా అంటాను. అరే ఎలా వచ్చినాయండి, నేను డావోస్ కి, USA కి, దుబాయ్ కి, కొరియాకి, సింగపూర్ కి, ఇంకేదైనా మిస్ అయినా జపాన్కి, ఇన్ని దేశాలు పోయినావు, 60 సార్లు ఢిల్లీకి పోయినావు, ఏం తీసుకొని వచ్చినావు? ఆ శ్రీధర్ బాబు గారు అన్న పోతే ఏమన్నా పర్ఫామ్ చేస్తారు కావచ్చు, కానీ శ్రీధర్ బాబు గారు ఒక్కరు ఏమి హైలైట్ అవుతారో అనేసి ఆ ఇన్సెక్యూరిటీతోని వాళ్ళ పోయి నిలబడబట్టే అంతే. సో ఎనీవేస్ దట్స్ అ డిఫరెంట్ థింగ్. మేము అనేది ఏంటంటే మీకు క్లారిటీ లేదు కాబట్టి 45 days నుంచి మీరు దాన్ని తాత్సారం చేసుకుంటూ అట్లా వదిలేసారు. 300 చేసేసినాము అని అన్నారు. అండ్ మమ్మల్ని ఎందుకు అంటున్నారు? మల్రెడ్డి రంగారెడ్డి గారు మామూలు స్టేట్మెంట్స్ కావవి. అసెంబ్లీలో నిలబడి రంగారెడ్డి అస్తిత్వం పోతున్నది, ఇది అధికారులు అనాలోచితంగా చేసిండ్రు, ఇది ముక్కలు చేస్తున్నారు అని చాలా తీవ్రంగా సొంత ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలబడి మాట్లాడారు కదా. మరి అది వాస్తవమే కదా. సో ఇవాళ మేము అదే అంటున్నాం, వాట్ ఈజ్ యువర్ క్లారిటీ? రేపు ఎలక్షన్స్ పోతున్నాయని చెప్తావు, ఎలక్షన్స్ వస్తున్నాయని జిహెచ్ఎంసీకి అని అంటావు, జిహెచ్ఎంసీయే లేదు, 300 అయింది. అది జిహెచ్ఎంసా, అది ఏంటిది? నో వన్ నోస్. సో గవర్నమెంట్ ఒక డిసిషన్ని మొదలు పెట్టేసి తర్వాత డిలీ డాలీ అవ్వడము అని అంటే ఇదే అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్. లాస్ట్ ఒకటి చెప్తాను, డిపిఆర్ కూడా లేకుండా నువ్వు పోయి బుల్డోజర్లతోని మూసి పేద ప్రజల ఇళ్లను కూల్చగొట్టేసినావు. వాళ్ళ ఇల్లు పోయినాయి, మనం చూసినాం. చిన్న చిన్న పిల్లలు ఆ ఇటుకలు అవన్నీ పెట్టారు. డిపిఆర్ లేకుండా ఏం చేస్తావో ఎక్కడేం కడతావో తెలియకుండా కూల్చేసినావు అని విను. ఏమైంది? లాస్ట్ 1.5 year నుంచి అది ఆగిపోయింది. కానీ ఆ ఇల్లు కూలిపోయిన వాళ్ళు అయితే నష్టపోయారు కదా. ఇవాళకి కూడా నీ డిపిఆర్ కాలే. మొన్న అసెంబ్లీలో చర్చ జరిగింది, డిపిఆర్ వస్తుంది, ఇగొస్తుంది, అగొస్తుంది అని చెప్పారు. సేమ్ థింగ్ రెప్లికా ఇదే.
ప్రభుత్వం దగ్గర ఫస్ట్ ఏం చేస్తున్నావు అనే ఒక మ్యాప్ ఉండాలి. ఆ మ్యాప్ ఉన్న తర్వాత నువ్వు ప్రతిపక్షానికి చెప్తావా, ప్రజలకు చెప్తావా, ఈ రాష్ట్రానికి చెప్తావా, మీడియాకి చెప్తావా, నువ్వు డిసైడ్ చేసుకోవాలి. నువ్వు ప్రక్రియను మొదలుపెట్టి మధ్యలో ఆగి వెయిట్ చేసుకుంటూ చేతులు కట్టుకొని ఉంటే దీన్నే తుగ్లక్ పాలన అంటారు. దీన్నే ప్రభుత్వం కాదు సర్కస్ అంటారు. ఎస్, థ్యాంక్ యూ. చూద్దాం ఏం జరుగుతుందో, ఏం చేస్తారో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.